రాయబడినటువంటి వాక్య భాగము అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి తీసుకోబడింది. తెల్లవారుజామున దాదాపు 4 గంటల ప్రార్థన ప్రభు ఈ వాక్యం చూపించి ఈ వాక్యం చెప్పని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఏదో అధ్యాయం 16 అధ్యాయం కదా, 16 అధ్యాయము 19వ వాక్యం నుంచి మనం ప్రారంభించుకుని చదువుకున్నాం. అంతకంటే ముందు ఏం జరిగిందో కూడా కొద్దిగా చూద్దాం. మాసిదోనియా అనే ఒక దేశం ఉంది. పూర్వకాలం భూగోళం మీద ఉన్న దేశాలన్నిటికీ కూడా విచిత్రమైన వేరే వేరే పేర్లుండి ఆ పేర్లు కాలక్రమంలో కొన్ని మార్పులు చెందాయి. మాసిదోనియా అనే రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ దేశము గ్రీక్ దేశం అని మనకు అర్థం. ఇప్పుడున్న గ్రీక్ దేశం, అప్పుడు దాని పేరు మాసిదోనియా. ఈ మాసిదోనియా దేశంలో, గ్రీక్ దేశంలో ఫిలిపి అనే ఒక చిన్న ప్రదేశంలో రోమా సైనికులు, రోమా ప్రభుత్వ ఉద్యోగులు ఒక కాలనీ కట్టుకొని ఉండేవారు. ఆ కాలనీ పేరు ఫిలిపి. సో పౌలు, సీల అనే ఇద్దరు దేవుని సేవకులు మాసిదోనియాలో దేశంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ ఫిలిపి పట్టణంలో వాళ్ళు కొంతకాలం నివసించారు. వాళ్ళు అక్కడ ఉన్నంత కాలం ఏం చేసేవారంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. ఈ ఫిలిపి ప్రాంతంలో నుంచి కొంత దూరం నడిచి వెళ్తే అక్కడ ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున పౌలు, సీల ప్రార్థన చేసుకునేవారు. వారు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చునేవారు. మీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఎక్కడ వాళ్ళు ఏంటి అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు పౌలు, సీల నోరు తెరిచి వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పడం కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవారు. అలాగా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ ఉంటే ఆ ఫిలిపి పట్టణంలో ఉన్న చాలా మంది చాలా ఆకర్షితులై పౌలు, సీలను చెప్పే మాట వింటూ ఉండేవారు. అందులో ఒక ఆవిడ చిన్న బిజినెస్ చేసుకుంటారు. అక్కడ ఆవిడ మరీ ఆసక్తికరంగా వినేది. నేను చాలాసార్లు చెప్తుంటాను, దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఆ వాక్యం ఎక్కడికి వెళ్తుందో అని కూడా చూస్తారు. ఎవరైతే దాన్ని పొందుకుంటున్నారో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళకి అర్థమవుతుంది. అలాగే పౌలు, సీలలు వాళ్ళ దేవుడు యేసు ప్రభువు గురించి చెప్తున్నప్పుడు ఎవరు వింటున్నారా అని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకి అర్థమైపోయింది, ఈ లూథియా అనే ఒక ఆమె దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటుంది అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వాళ్ళు చాలా చక్కగా ఆమెను దృష్టిలో పెట్టుకొని మరీ చక్కగా దేవుని యేసు ప్రభు యొక్క ప్రేమను, సిలువలో ఉన్న రక్షణ సువార్తను, సునాదాన్ని చాలా చక్కగా వివరించారు. ఆ లూథియా అన్న ఆవిడ చాలా ప్రేమ గల స్త్రీ. ఆమె పౌలు, సీలల్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి అప్పుడప్పుడు ఆతిథ్యం కూడా చేస్తూ ఉండేది. అలా జరుగుతూ ఉన్న కాలంలో ఏం జరిగిందంటే ఈ నది ఒడ్డుకి పౌలు, సీల వెళతా ఉంటే ఒక దయ్యం పట్టిన అమ్మాయి ఆ రోడ్డు మీద నిలబడి పౌలు, సీల వెనకాతలు కొంత దూరం వెళ్తూ ఉండేది. సైలెంట్గా వెళ్తే ప్రాబ్లం లేకపోవడం. కానీ ఆ దెయ్యం పట్టిన పిల్ల ఏమనేదంటే, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళ రక్షణ సువార్త మీకు ప్రకటిస్తారు, వీరు చెప్పింది వినండి అని గట్టిగా కేకలేసేది. మంచిదే కదా, దెయ్యం చేస్తున్న పని కదండి. దెయ్యం చేస్తున్న పని మంచిదేనా? మంచిదని చెడ్డదండి? మంచిది కదండి. మంచిదని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. దెయ్యం చేసే పని దేవునికి అవసరం అంటారా? అవసరం లేదు కదా. సో గాడ్ డజంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్. పౌలు, సీల కొంతకాలం ఊరుకున్నారు, ఓపు పట్టారు. పాపం
మనం కూడా అంతే, ఏదైనా చికాకు పని జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు, కొంతకాలం పేషెన్స్ ఓపిక చూపిస్తాం. ఆ తర్వాత కొంతకాలానికి ఏమవుతుంది మనకి, ఇట్ బికమ్స్ ఎ న్యూసెన్స్ ఫర్ us. ఇది ఎక్కడ కూడా రోజు ఇదే పడుతున్నా అని చికాకెత్తుంది అది. అసలే పౌలు కొంచెం ముక్కు మీద కోపం ఎక్కువే చెప్పాలంటే. పౌలుకి ఒక రోజు సన్న కోపం వచ్చేసి వెనక్కి తిరిగి ఆ దెయ్యం కేసు చూసి, యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ అమ్మాయిని వదిలేసి పో అన్నాడు. అనేసరికి ఆ దెయ్యం అవాంతంగా బిడ్డను వదిలేసి ఎక్కడ పోయిందో మనకు తెలియదు, అడ్రస్ లేకుండా పోయింది. ఎప్పుడైతే ఆ దెయ్యం ఒక మనిషిని వదిలేసిందో, ఆ దెయ్యం పట్టిన పిల్ల ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా అమ్మాయిని బాగు చేసుకోవాలి అనే తాపత్రయం లేకుండా ఈ పిల్ల ఏం చెప్తుందట, వచ్చిన వాళ్ళందరికీ జాతకాలు చెప్తుందట, సోని చెప్తుంది అనమాట. మీ ఇంట్లో ఎదురు ఉండేవాళ్ళు, ఒకటి చచ్చిపోయాడు, నువ్వు ఒక్కదాని ఉన్నావు, రోజు ఎంతో మనసులో బాధపడతావు అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంది. మనకి మన బాధ ఎవడైనా ఇంకొకటి చెప్తుంటే మనకి వినాలని చాలా ఆసక్తి కలుగుతుందట. మనం పడుతున్న బాధ మనకు తెలుసు, వాట్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ అనేది మనకు తెలుసు. కానీ బయట ఎవడో చెప్తుంటే మనకి ఎలా ఉంటుందంటే, అబ్బా ఆ బాధ నీకు కూడా తెలుసా అని చాలా పొంగిపోతామట. మనం ఎవరి దగ్గరైనా ఏమైనా పని చేయించుకోవాలనుకోండి, తహసీల్దార్ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, మనం వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తామని చెప్తాం డైరెక్ట్గా. అలా కాకుండా, సార్ ఉద్యోగం ఎలా చేస్తున్నారు సార్, ఈ సీట్ చాలా కష్టం అండి, మీరు కాబట్టి చేస్తున్నారు సార్ అని అనంటే కదండి. అంటే అవతలాడు పొగబెట్టాలని బట్టండి, కొంచెం బట్టరాజు పొగడతో పొగిడి అవతలాడు పెంచి పెద్ద చేసి గాలి పొలం చెట్టు ఎక్కించినట్టు ఇదే అలా చేసి చెయ్యాలన్నమాట. మనకి చాలా మందికి తెలియదు ఈ సంగతి. చాలా మంది ఇందులో చాలా ఎక్స్పర్ట్స్, ఇందులో మంచి ఎక్స్పర్ట్ ఎవడో నా ఫ్రెండ్ ఒకటి ఉండేవాడు, ఎలాంటి కఠినాత్ముడైనా సరే డివోషన్లో పడగొట్టేసి ఆడికి రెండు టీలు పట్టించేసి అంతమంది ఆఫీసర్లు జేబులెట్టుకొని తిప్పేవాడు. మంచి టాలెంటెడ్ పర్సన్స్. మనం కూడా నేర్చుకోవాలి ఇలాంటిది ముఖ్యంగా మన దేశంలో ఉన్న ఒక వర్గం వాళ్ళకే తెలుసు. మిగతా వర్గం వాళ్ళు అందరూ ముక్కు సూటికి వెళ్ళిపోయి ముక్కు కాల్చేసుకుంటారు, గోడకు గుద్దేస్తారు కదండి. మనం చాలా మంది స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటాం. మన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మనకు తెచ్చేది అన్ని ఇబ్బందులే, అన్ని ఇరకాట్లే. ప్రమోషన్ రాదు, ఏమి రాదు, అన్ని ఇబ్బందులు పడతా ఉంటాం, ట్రాన్స్ఫర్స్ రావు అన్ని. అదే కొంతమంది వెళ్ళి సార్ 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 అని చక్కగా కావలసిన పనులన్నీ చేయించేసుకుంటారు కదే. మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఈ పిల్లకి బాగోలేదు అని తెలిసి ఆ అబ్బాయిని చక్కగా ఇంట్లో వాడుకుంటారట. ఎలాగా, నువ్వు వెళ్ళి సోచి చెప్పుకోని. ఆ దెయ్యం ఏం చెప్తుంది, ఎవరిని చూడగానే వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ చెప్తుంది. వీటిలో ఎందుకు కష్టపడిపోతున్నావు, మీ ఆవిడ ఒక్కతే, ఇంకెవరు తోడలేరు, నీకు ఇలాగా అలాగా చెప్పేస్తూ ఉంటే అందరూ ఏమనుకుంటారంటే, అబ్బాయి ఎంత జ్ఞానం, నువ్వు ఎంత బాగా సోచి చెప్తుంది అనుకొని డబ్బులు ఇవ్వడం, బంగారం ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు ఆవిడకి. అది ఉపాధిగా వాళ్ళకి పెట్టేసుకున్నారు. దిస్ ఇస్ బెటర్ జాబ్ అనుకుంటారు అనమాట. ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు శీల సైతాను విలువ కంటే మనిషి విలువ ఎక్కువ అని గుర్తించారో, రిమెంబర్, మన వాల్యూ ఇస్ మోర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్. ఈవిల్ స్పిరిట్ వల్ల వచ్చే లాభం కంటే మానవ జీవితంలో కొనిపోతున్న వాల్యూస్ ఎక్కువ. అందుచేత దాన్ని ఎవరు వెయిట్ చేయగలిగారంటే పౌలు శీల దాన్ని చూడగలిగారు. చాలాసార్లు మీ జీవితంలో ఓవర్ టైం చేయడం వల్ల లాభమా నష్టమా అనేది మీరు అసెస్ చేయరు. మీరు ఎంతసేపు ఏం చూస్తారంటే, ఎక్కువ డబ్బు వస్తుందా తక్కువ డబ్బు వస్తుందా అని చూస్తారు. యు సీ ద మనీ వాల్యూ ఆర్ ద ఇన్కమ్ వాల్యూ. కానీ మీరు ఎక్స్ట్రా టైం చేయడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారు అన్నది మీరు దాన్ని వాల్యూ చేయరు. చాలాసార్లు ఒకసారి నేను చెప్పడం జరిగింది, ఏమంటే, ఆఫ్టర్ ఆల్ యువర్ వర్కింగ్, యువర్ గెటింగ్ ఎ బిట్ ఆఫ్ శాలరీ
అండ్ యూఆర్ ఎంజాయింగ్. అదే బ్రెడ్ అండ్ బటర్ అనుకొని ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆర్గ్యుమెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఎలా చేశామంటే, యు ఆర్ గివింగ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ సమ్ అదర్ ఆర్గనైజేషన్ కదా. సపోజ్ మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీరు ఇచ్చే టైం మార్నింగ్ 8 o'clock నుంచి రాత్రి 8 o'clock వరకు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే. 24 గంటల్లో ఏది మంచిది చెప్పండి. రాత్రి 8 గంటల తర్వాత ఎలా ఉంటుంది మీకు? మాగతగా నిద్రగా ఏదో టీవీ చూసి అన్నం తెలిసి పడుకొని లేచి యువర్ మైండ్ ఇస్ డల్, స్లీపింగ్కి వెళ్ళిపోయే టైంలో ఉంటుంది. అది మనకు మిగులుస్తున్నారు. ఉదయాన్నే ఫ్రెష్గా ఉండే టైం అంతా కూడా ఎవరికి మనం డివోట్ చేస్తున్నాం? పేషెంట్స్కి లేకపోతే హాస్పిటల్గా ఇచ్చేస్తున్నాం. వీఆర్ సెల్లింగ్ అవర్ సెల్స్ ఫర్ సమ్ ఆర్గనైజేషన్. దేని గురించి? ఫ్యూ రూపీస్ గురించి, జీతం గురించి. అది మనం పోగొట్టుకునేది ఏంటి? వీఆర్ వేస్టింగ్ అవర్ ప్రెషస్ లైఫ్. మన ప్రశస్తమైన మంచి సమయాన్ని ఒక ఆర్గనైజేషన్కి అమ్మేసి జీతం తీసుకొని అబ్బా నాకు అంత జీతం అని అనుకుంటున్నాం. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, మీ జీవితంలో బెస్ట్ పార్ట్ ఏంటి తెలిసిన? మీ 18 ఏళ్ళు ఇచ్చా లేదా 20 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వరకు మీ జీవితంలో మంచి ఏరియా ఆఫ్ లైఫ్. ఆ జీవితమే కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రావాలన్నా, తిరగాలన్నా, వండుకోవాలన్నా, తినాలన్నా, ఆటలు ఆడాలన్నా, ఏం చేయాలన్నా బలమైన జీవితం ఎప్పుడవుతుంది మీకు? ఆ 18th ఇయర్ నుంచి లేదా 20th ఇయర్ నుంచి 60 ఏళ్ళు వచ్చే వరకు. ఈ టైంలోనే ఉద్యోగం కూడా చెయ్యాలి మనం, అంతే కదా. 60 అయిపోయిన తర్వాత ఎంపిక చేర్పించి పంపట్టు రిటైర్మెంట్ అంటాడు అందరికి. కాబట్టి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే, రోజులో మంచి భాగం మనం అమ్మేస్తున్నాం, జీవితంలో మంచి భాగం మనం అమ్మేసుకుంటున్నాం. మనకు విలువ తెలియటం లేదు. వచ్చిన జీతం, రాబోయే పెన్షన్ లెక్కేసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్. కానీ మన జీవితానికి వాల్యూ ఎంత ఉందో తెలిసినట్టే దేవుడు మన జీవిత విలువలు చూస్తాడు. మన ప్రభుత్వం మన బుర్ర విలువ లేకపోతే మనం చేసే పనికి రెమ్యునరేషన్ పే చేస్తుంది. కానీ దేవుడు ద వాల్యూ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మన జీవితంలో మంచి భాగానికి ఎంత విలువ ఉందో ఆ విలువ చూసేది మన ప్రియుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మనకి ఎంత విలువ కడుతున్నాడంటే, సిలువలో తన రక్తం పూర్తిగా చిందించినా సరే ఆయన ఏం బాధపడకుండా ఫ్రీగా ఇచ్చి మనల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగమే కానీ, ఒక ప్రభుత్వ ఆసుపత్రి కానీ, లేకపోతే ఒక ప్రైవేట్ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషనే కానీ, లేకపోతే ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ జీతం అంటూ ఇస్తున్నారు. కానీ దే ఆర్ నాట్ వేయింగ్ ద వాల్యూస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క విలువలకి మనకు డబ్బులు ఇవ్వటం లేదు. మనం చేసిన పనికి తగ్గట్టుగాను, మనం చేసిన చదువుకు సరిపడేట్టుగాను ఏదో సమ్ కొలత పెట్టుకొని ఇస్తున్నారు తప్ప దట్స్ నాట్ ద వాల్యూ దట్ వీ షుడ్ రిసీవ్. నేను ఎలా చెప్తుంటే మీకు నష్టపోయేవనుకుంటున్నారా, లాభం పొందేవనుకుంటున్నారా? కదండి. ఐ థింక్ వీ లాస్ట్ లాట్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని వాక్యం చదువుకొని ఉంటే దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించడో. నిజంగా మనం ఎవరు కూడా ఉద్యోగం చేయకుండా దేవుని వాక్యం చేసి దేవుడు సేవ చేసినట్టయితే మన దేవుడు ఆశీర్వదించి ఉండేవాడు అంటారా? లేకపోతే ఇంత స్టైల్ ఆఫ్ లైఫ్లో మనం ఉండకుండా ఉండేవాళ్ళవా? కదండి. ఒకటే, ఒకవేళ మనము ఇంత హ్యాపీగా ఉండలేకపోవచ్చు, కానీ మన కుటుంబం మాత్రం ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బ్లెస్డ్ మచ్ మోర్. మన కుటుంబం మాత్రం ఇంతకంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచేవాడు. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే నేను సైకిల్ మీద తిరిగి, లేకపోతే పంచి చిరిగిపోయి నడుచుకుంటా పాదరక్షలు లేకుండా తిరిగిన సేవకులు చూశాను. వాళ్ళ పిల్లల కార్ల మీద, విమానాల మీద తిరుగుతున్నారు ఈ దినాన్ని. కాబట్టి ఒకవేళ మనమే ఫస్ట్ జనరేషన్ సేవకులు అయ్యి ఉంటే
మనం కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళం ఆ రోజుల్లో, పాతకాలంలో. కానీ ఈ దినాన్ని మీ పిల్లలు, మీ మనవలు ఉన్నతమైన శిఖరాల్లో ఉంటుండేవాళ్ళు. హల్లెలూయా. నేను కూడా వెనక్కి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటాను. మా నాన్నగారు సేవకుడు అయి ఉంటే దేవుడు నన్ను ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించి ఉండేవాడు. లేకపోతే మా తాతగారు తండ్రి ఇంకా సేవకుడు అయి ఉంటే we would have been blessed a lot అని అనుకుంటాడు. రైట్. అపోస్తలుడైన పౌలు, శీల పుతోరి అని దెయ్యం పెట్టిన ఈ పాప, ఈ అమ్మాయిని చూసినప్పుడు ద వే దే లుక్డ్ అట్ హర్ ఈస్ డిఫరెంట్. మనం చూసే యాంగిల్లో వాళ్ళు చూడలేదు ఆ పిల్లని. ఆ పాపని పౌలు, శీల చూసే పద్ధతి ఏమిటంటే, మానవ జీవితం ఎంత విలువైంది, అలాంటి జీవితం ఒక సైతాన్ని చేత పీడించబడతా కృంగిపోతున్నది. ఆ ఆస్పెక్ట్ లో పౌలు, శీల చూసారావండి. చూసిన తర్వాత వాళ్ళకి సిరకేసింది, పౌలుకి సిరకేసింది. ఆయన ఎవరంటే, ఈ అమ్మాయిని వదిలిపెట్టుకో, ఈ అమ్మాయికి లెట్ హర్ లివ్ హర్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితం ఆ బిడ్డని బ్రతకని అది ఆ సైతాన్ని తగిలేసి. మరి సైతాన్ని పోయింది, అబ్బాయి బాగుపడింది, స్వస్థత పడింది, తనకంటూ ఒక జీవితం వచ్చింది అన్న సంతోషం ఆ కుటుంబస్తుడికి లేదు. మాకు వచ్చి డబ్బులు పోయే చూసుకుంటారు. చాలా కుటుంబంలో తల్లిదండ్రులు ఆ బిడ్డలు తెచ్చే జీతం కేసు చూస్తున్నారు. కుమారులు, కుమార్తెలు ఎలాగపోయినా పర్లేదు కానీ బిడ్డ తెచ్చే డబ్బులు కావాలా, కూతురు తెచ్చే డబ్బులు కావాలని అనుకుంటే చాలా మంది తల్లిదండ్రులు నేను చూశాను. కూతురు పనిచేస్తుంటే వాళ్ళకి సంపాదనలు వస్తుంటే ఆ తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా మా పాపకు అప్పుడే చేయమండి. ఎందుకు చేయరు? ఆ చిన్న కొడుకు చదువుకి ఫీజు కట్టడానికి ఈ కూతురు తనకి జీతం వాడుతున్నారు. అందుకే సొంత తల్లిదండ్రులు కూడా తన సొంత బిడ్డలకి, కనుక్కున్న బిడ్డలకి మంచి వివాహ సంబంధాలు వచ్చినప్పుడు పెళ్లిళ్ళు చేయకుండా కూతుర్లు తెచ్చే జీతం ఆ ఇంకా ఉన్న పిల్లల మీద పెట్టుబడి పెట్టడానికి ట్రై చేసే తల్లిదండ్రులు చూసి, అలా తల్లిదండ్రులు మీరు ఎప్పుడైనా చూసారంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ అవర్ సొసైటీస్. మేము పెళ్లి సంబంధాలు తీసుకెళ్తే మాస్టర్ గారు అప్పుడే చేయమండి మా పాప, ఏమ్మా చిన్న వయసు, అబ్బాయి ఇంకా 29 60 వచ్చే వరకు ఆగుతామండి, రిటర్న్ అయ్యాక బాబు అబ్బాయికి పెంచి అప్పుడే చెయ్యండి. ఆఫీసర్ అయ్యే వరకు ఉంటామండి. ఏమట క్లర్క్ గా చేసిస్తే తక్కువ కట్టు ఇస్తున్నారండి, ఆఫీసర్ అయితే ఎక్కువ కట్టు వస్తుందండి. వాళ్ళు ఏమి తల్లిదండ్రులు, పిల్లలు అమ్ముకునే తల్లిదండ్రులు, వీళ్ళు అలబడ్డ సొంతకు పంపించాలా. అలబడ్డ సొంత తెలుసు మీకు, రండి నాకు కూడా రండి తీసుకెళ్తారు అలబడ్డ సొంత. అక్కడ పెట్టి గేదెల్ని దూడల్ని అమ్ముతారండి. నేను ఒకసారి వెళ్ళాను ఆవు కొద్దాం అనేసి. మీరు వెళ్ళి చూడండి, ఆవు కొరికి రండి, మీకు ₹1,00,000 ఇస్తాను. ఏమండి, ఆవు కొనాలంటే ఏం చేయాలి తెలుసు? ముందు మీరు నోట్లో వేలు పెట్టాలి, కలుస్తుంది. దానికి ఒక దళారోడు ఉంటాడు, రోడ్డు మీద ఉంటాడు, గోచి పెట్టుకొని కనపట్టుకొని ఆ సార్ దగ్గరికి వెళ్ళాలి మనం కదండి. ఆ సార్ దగ్గరికి వెళ్ళి నేను బ్యాంక్ అంటే లోన్లు ఇచ్చినప్పుడు ఏమో కొందాం ఒకసారి వెళ్తే మేము మంచి కార్లో దిగేమో, అక్కడ దిగి ఏమనుకున్నాడో నాకంతా చాలా నమస్తే సార్ అంటారు, వచ్చారు, ఎవడు రావట్లేదు నా దగ్గరికి. ఆవులు ఎవడో అప్పుడా లోపల అమ్ముతారు సార్ అన్నాను. గోవా లోపలికి వెళ్ళి మా ఆవులతో ఎవడప్పుడు అంటున్నాడు. ఆవు ఎలాగంటది కానీ వీడు వాళ్ళు అవ్వు అంటాడు. ఇట్లా వీళ్ళు పట్టుకొని ఆవులు పట్టుకొని నిలబడ్డారు, అమ్మగంట. ఎందుకు అమ్మరు నాకు ఏం అర్థం కాదు, ఏంటో ఈ సిస్టమ్ ఏంటి అనేసి. ఆఖరికి ఎవడం ఏంటో ఎవడ అమ్మరంటాడు, ఆవులు పట్టుకుని నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు ఇక్కడ అనేసి. కాదండి, రోడ్డు మీద దాహా రోడ్డు తీసి రావాలి, ఒక్క అక్కడ సార్ని అడగాలి, ఇది వాళ్ళు ఇక్కడ సార్ని కాదండి కదా. సినిమా చూడాలంటే అక్కడ టికెట్ కొనుక్కోవాలి కదా, ఇప్పుడు ఆన్లైన్లో కొనుక్కోవాలి కదా. వెళ్ళి అక్కడికి వెళ్ళాలి, రోడ్డు మీద. ఆన్లైన్ అంటే అది. అక్కడికి వెళ్ళి ఆ గోచి పెట్టుకొని కనబెట్టుకున్నాడు దగ్గరికి వెళ్ళి ఆవుని కొని పెడతావా, అంతటికి వచ్చావు అంటున్నాడు. 10,000 ఆవేట వస్తుంది, వెళ్ళు
తల్లిదండ్రులు 50,000 తెచ్చింది. 50,000 ఎంతెంతో మళ్ళీ వీడికి ఎంత పర్సంటేజ్ అనమాట. 50,000 ఆవు పడడానికి వాడికి ఎంత మనం బేరపడతారు ముందు. 1000 రూపాయలు ఇస్తావా? ఇస్తాను కదండి. అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఆవుల దగ్గర తీసుకెళ్ళి ఆడు నోట్లో వెళ్ళాడతాడు. ఆవు నోట్లో మనం చూస్తుంటారు అంటే ఆవు ఆడికి అనదు 40,000 ఎట్టకపోతే తను ఇలా అంటుంటుంది. తను పొడిచేస్తాను ఆ నోట్లో వెళ్ళింటే సరే ఈ అంటాడు. దానికి ఎంత వయసు ఏంటో అన్ని చూసేది. అక్కడ పంపించాలండి ఈ తల్లిదండ్రుల్ని. ఏ తల్లిదండ్రులు? కూతురు జీతాన్ని చిన్న కొడుకు ఫీజు కట్టడానికి ఉంచుకునే తల్లిదండ్రులు, లేకపోతే కొడుకు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చే వరకు పెళ్లి చేయకుండా ఆపేసి 30 ఏళ్ళు వచ్చిన సంబంధాలు చూడకుండా వదిలేసే తల్లిదండ్రులు ఉంటారు చూసారా? వాళ్ళు ఎక్కడ పంపించాలా? లేకపోతే ఈ పుత్తూరు అనే దెయ్యం పెట్టిన పిల్లకి దెయ్యం ఒకరు పెట్టాడని పౌలు ఏం చేశారు? ఆ ఇంటి వాళ్ళందరూ వచ్చి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, మా బంగారం లాంటి దెయ్యాన్ని పంపించేస్తావా అనేసి ఏం చేశారట? పౌల్ని శీలని పట్టుకొని చదవండి. వాక్యం ఏమని రాస్తుంది? వాళ్ళు చూచి పట్టుకొని ఈడ్చుకొని పోయి. అది అండర్లైన్ చేసుకోండి. ఎలా పట్టుకెళ్ళారంటే తీసుకెళ్ళలేదు, రెడ్డ పట్టుకోవాలని తీసుకెళ్ళలేదు, చేతికి కట్టేసి పట్టుకెళ్ళలేదు. ఎలా పట్టుకెళ్ళారు? ఈడ్చుకుంటే వెళ్ళిపోయారట. పావులు చేయాలని అంటలేదు. గేదెలు ఈడ్చుకెళ్ళిపోయాడు, లాక్కెళ్ళిపోయారట. ఈడికెళ్ళిపోయి అక్కడ పెద్దల దగ్గర తీసుకెళ్ళిపోయాడు. పెద్దలు కూడా అలాంటి వాళ్ళే. వెంటనే ఏం చేశారట? ఏం చేశారు? ఏ దయ్యాన్ని పోగొట్టారో, పుత్తరి పోయిందా అని అంటలేదు, సెలగొడి అంటారు అంతే. అదే పెద్దలు కానీ చాలా మంది గ్రామాలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటారు కదా. గ్రామ పెద్దలు ఇచ్చే తీర్పులు కూడా అలాగే ఉంటాయి. ఒక్కోసారి మీకు తీర్పులు ఎలాగ వస్తాయో మాకు 100 రూపాయలు ఇచ్చేది కదండి. అరకులో ఇదివరకు పాడే రవట్ల కొంచెం ప్రాంతానికి పంటోళ్ళ దగ్గరికి వెళ్తే మా ఆఫీసర్ ఒకటి వెళ్ళాడు. బ్యాగ్ పెట్టారు అక్కడ. వీడొక చెత్త ఆఫీసర్. వీడిని తీసుకెళ్ళి అక్కడ వారిసారు కొండలు. ఆ కొండల్లో ఒక మనిషిని ఇంట్లో పనిలో పెట్టుకున్నాడట. ఆ మనిషితోటే వ్యవహారాలన్నీ నడిపేస్తున్నాడట. ఆ మనిషి సరిగా భర్త చూసి పెద్ద గొడవ పెడితే ఆ గ్రామంలోకి ఆఫీసర్ కూడా తీసుకెళ్ళి మధ్య గ్రామ పెద్దల మధ్య కూర్చోబెట్టి ఏం చేసావు? నా భార్య నేను ఉంచుకున్నాడు సార్. ఏమరా ఉంచుకున్నావా? ఉంచుకున్నాను అన్నాడు. వాడు అంత ధైర్యంగా బ్యాంక్ ఆఫీసర్ అయ్యింది. అయితే ఫైన్ కట్టే అన్నారు. కట్టేస్తాడు. ఎంత ఫైన్ తెలుసునండి? 50 రూపాయలు. 50 రూపాయలు ఫైన్. బ్యాంక్ ఆఫీసర్కి వెళ్ళి ఎక్కడ ఉండదండి. ఆడు ఇలా ఒక 50 రూపాయలు వాడు తీసి పారేసి ఆ 50 రూపాయలు పట్టుకెళ్ళి గ్రామ పెద్దలందరూ తాగేసి ఒరే ఆ అమ్మాయిని ఆడికి ఇచ్చినారు, వదిలేశాడు అంతే. ఆ భర్త భార్యను వదిలేసి ఈ ఆఫీసర్కి ఇచ్చి ఇక్కడ పర్మనెంట్గా వెళ్ళిపోవాడు కూడా. తీర్పు అయిపోయింది. వాడేం చేశాడు? అక్కడ ఉన్నంతకాలం వలసి ఉంచుకున్నాడు. అక్కడ ఆడ వచ్చేసేటప్పుడు ఏం చేశాడంటే ఇంకోటికి అప్పచెప్పేసి వచ్చి అంతే. ఏమంటే అది గ్రామ పెద్దలకి ఎవరైనా ఫైన్ ఇస్తే 2 సార్లు ఫైన్ ఇస్తే 2 సార్లు కట్టారా అయితే తనకు 100 రూపాయలు ఇచ్చేసి ఆ మనిషిని కూడా అప్పచెప్పేసి వీడు హ్యాపీ వచ్చినట్టు వాడు ఒక పెద్ద బ్రాహ్మణుడు. రైట్? ఇలాంటివి జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మన గ్రామాలు ఇక్కడ దగ్గర జస్ట్ ఒక 10 years 15 years బ్యాక్ పరిస్థితి లేదు. గ్రామ పెద్దలు చేసే తీర్పులు అలా ఉంటాయి. పౌల్ని శీలబడికలు కొడే ఎంతే. వాళ్ళ బెత్తాలతోటో వారి కర్ణాలతోటో కొరణాలతోటో దేంతో కొట్టిన వాడు తెలియదు కానీ బాగా చెదకొట్టేశాడు సాయంత్రం వరకు. అది చేసే తప్పేమిటి? ఒక దెయ్యాన్ని పంపిస్తారు అంతే. ఒక దెయ్యాన్ని కూడా కట్టేసుకూడదు మనం. ఏమవ్వలేదు. ఆ పిల్ల బాగా అవుతే మంచి ఆరోగ్యంతో ఉంటుంది. ఇంతకాలం బానిస బ్రతుకుతుంది ఆ పిల్ల సైతాలతో. ఇప్పుడు ఆవిడ విడుదల పొందింది. అది ఇంకా పోయిందని ఇంత దౌర్భాగ్యంగా కొట్టించేస్తే అది తీసుకెళ్లి సాయంత్రం అయ్యేసరికి పౌలు శీలని జైల్లో పెట్టించారు. ఎలాంటి జైలు అది ఒకసారి మీరు చూడండి. లోపల జైలు, లోపల జైలు. అక్కడ లోపల ఇన్సైడ్ అంటే ఫస్ట్ జైలు, సెకండ్ జైలు అని ఉంటుంది అనమాట. ఈ జైలు నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపల గాలి ఆడని జైలు. అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కదలకుండా కాలుకి గొలుసుతో కట్టేసి
ఆ గొలుసు గోడకేసి కట్టేసి ఒక జంతువుని ఒక పశువుని కట్టిన రీతిలో పౌలు శీలాలు కట్టేసి ఆ చీకటి కొట్లో పడేశారు. హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే ఎక్కడ పడేసినా సరే ఆరాధన మాత్రం ఆడలేదు. వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ఆ పాటలు విన్న వాళ్ళందరూ ఎవరు తెలిసినండి, జైల్లో మిగతా ఉన్న మగ్గుతున్న మిగతా ఖైదీలందరూ ఈ కొత్త స్తుతి ఆరాధన వింటున్నారు. అబ్బా ఏంటంటే ఇంత చిన్నకొడిసిన రక్తాలు కారుతుంటే నేను జైల్లో పడి కుయ్యి కుయ్యను ఓలకుండా ఏడకుండా రక్తాలు తుడుచుకోకుండా వీళ్ళు స్తుతి పాటలు పాడుతున్నారు, దేవునికి వందనాలు అంటున్నారు, హల్లెలూయా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వాళ్ళ ఆశ్చర్యపోవడం వల్ల ఏమీ గొప్పలేదు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా దేవాది దేవుడు చూస్తున్నాడు. దేవుడు భూమికి చిన్న ఆట వేశాడు. ఏమనంటే, భూమి నువ్వు కదులు ఒక్కసారి. ఎలా కదులుతావంటే సరసాల పునాదులు కదలాలా. ఆ కదిలిక ఎలా ఉండాలంటే తలుపులు తాళం కప్పల్లో ఉన్న లేవర్స్ అన్ని చెదిరిపోవాలా, తాళం కప్పలు ఊడిపోయి పడిపోవాలా, గెడలు అటంతటయ్యే ఓపెన్ అయిపోవాలి, తలుపులు తెరుచుకోవాలి. బతకాలు ఎవరికైతే ఈ కఫ్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఊడిపోయి కింద పడిపోవాలి. అలా కదులు భూమి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సృష్టి ఆయన మాట వింటది. సృష్టి ప్రభు చెప్పిన మాట వింటది. వెంటనే భూకంపము, జైలంతా అదిరిపోతుంది, తలుపులు ఊడిపోతున్నాయి, గొలుసులు తెగిపోతున్నాయి. ఎక్కడికెక్కడ కంప్లీట్ గా అంతా ఓపెన్ అయిపోయింది. జైలు అధికారి అప్పుడు వచ్చాడు, నిద్రపోతున్నాడు కదా, శుభ్రం తాగేసి పడుకొని ఉంటాడు కదా. ఆ ఫిలిప్పి జైలర్ అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి ఏం తెచ్చుకున్నాడు కూడా, కత్తి తెచ్చుకున్నాడు. తెచ్చుకొని అబ్బో తలుపులన్నీ తీసుకున్నాయి. ఇప్పుడు ఏమైపోయారు, జైల్లో ఉన్న దొంగలందరూ పారిపోయారు. నెక్స్ట్ ఏమవుతుంది, రోమ ప్రభుత్వం వాళ్ళు జైలర్ని ఏం చేస్తారు, రేపు పొద్దున ఉరి తీసేస్తారు, అది చంపేస్తారు, ఉరిగా సిలివేసేస్తారు. రోమీలు ఏం చేస్తారంటే తనకే నరికేస్తారు, సిలివేసేస్తారు. అదే 60 శిక్ష. అందుకని ఎందుకు ఆడతాలకే నరికాడు, ముందే పొడుచుకొని చచ్చిపోదామని కత్తి తెచ్చుకున్నాడు కూడా. పౌలు అక్కడ నిలబడి చెప్తున్నాడు, నువ్వేమి హాని చేసుకోవద్దు కదా. తలుపులు తెలిసినా సరే మేమిద్దరం పారిపోలేదు, మేమందరం ఉన్నాం. అందరం అంటే మిగతా వాళ్ళు అనేటోళ్ళు కఠోరమైన దొంగలు అయి ఉండొచ్చు, లేకపోతే దోచుకునేవారు అయి ఉండొచ్చు, మర్డరర్స్ అయి ఉండొచ్చు, కూలికోర్లు అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా పారిపోయారు ఒక గంటలో. వాళ్ళు పారిపోవట్లేదు, తలుపులు తీసేసి అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు పారిపోలేదు. అప్పుడు పౌలు మేము అందరం ఇక్కడే ఉన్నావు, నువ్వెందుకు పొడుసు చేసిపోతావు, నువ్వు తలుపులు వేసిన ఒకటే అయిపోయిన ఒకటే. ఆ ఒక్క మాట పౌలు చెప్పేసరికి ఆ జైలర్ మనసంతా కూడా కదిలించబడింది. ఏంటి, తలుపులు తీస్తే దొంగలు పారిపోలేదా? ఏది ఇక్కడ నిలబడున్నారంటే ఎవరు పోకుండా వెంటనే ఏం చేశాడంటే సాగిలపడి వచ్చి పడిపోయాడంటే వాళ్ళ దగ్గర జైల్లో జైలు పీపుల్ కి సాగిల పడ్డాం. జైలు అధికారి ముద్దాయిలకు లేక జైల్లో ఉన్న శిక్షార్హులకు పదాభివందనం చేస్తున్నాడు, నమస్కారం పెడుతున్నాడు సాగిలు పడి. ఎప్పుడు జరగని పని అది. నమస్కారం పెట్టి అయ్యలారా రక్షింపబడ్డారంటే నేను ఏం చేయాలంటాడు కదండి, అయ్యలారా రక్షణ. అప్పుడు పౌలుకి ఆగడం ఎవరైనా అడిగితే ఎప్పుడు చెప్పేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. రక్షణ సువార్త మనం కూడా ఎలా ఉండాలండి, ఎప్పుడు చెప్తావా, ఎవరికి చెప్తావా అని అలా కనిపెడాలి మనం. రక్షణ సువార్త ఒక ఆత్మని పరలోకానికి నడిపించడం ఎలాగా అన్నది మన ప్రాథమిక డ్యూటీ. అవర్ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు సీ దట్ వి లీడ్ పీపుల్ టు హెవెన్. పరలోక రాజ్యానికి మనుషులు నడిపించడం అనేది మన ప్రధానమైన జీవితంలో
దేవుడు మనకి ఇచ్చిన ఇన్ని సంవత్సరాలు బ్రతుకంతా కూడా ఎందుకు తెలిసిన ఇతరుల దేవుని దగ్గరికి యేసయ్య దగ్గరికి నడిపించాలి. వెంటనే అవకాశాన్ని పట్టుకున్నాడు పౌలు. ఆ జైలుకి చెప్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడుదురు అని చెప్పేశాడు. ఎప్పుడైతే పౌలు యేసు ప్రభు అయిన విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పి తెలుసంటే జైలరు నీళ్లు తప్పని చెప్పి వాళ్ళ గాయములు కడిగేవారు. వాళ్ళ గాయములు వారి గాయములను కడిగి, గాయములు కడిగి అంటే మీరు ఎప్పుడు కూడా ఒకసారి whenever you clean a wound, what will you do? ఎవరికో దెబ్బ తగిలింది, మీరు వుండ్ కడిగారు అనుకోండి, కడిగిన తర్వాత ఏం చేస్తారు? ఆయింట్మెంట్ రాస్తారు ఇమ్మీడియట్ గా. ఏదో మీ దగ్గర ఉన్న ఒక ఆయింట్మెంట్ పౌడరో లేకపోతే ఏదో పసుపు ఏదో రాసి మొత్తం మీద బ్యాండేజ్ కట్టడమో ఏదో చేస్తాం. గాయం కడిగడం అన్న దాంట్లోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయాయి. సో అతను కావలసిన మెడిసిన్ తెప్పించాడు, వాళ్ళకి అప్లై చేశాడు, వాళ్ళని కడిగాడు, అది బ్యాండేజ్ కట్టాడు. తర్వాత ఏం చెప్పి తెలిసిన అతడు భోజనము పెట్టి భోజేవాడు. జైలర్కి కూడా హీ నోస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. పాపం ఎన్ని రోజులు అయిందో వాళ్ళు భోంచేసి ఎంత గట్టిగా చదవకొట్టిస్తారో, మంచినీళ్ళలో ఇచ్చారో లేదో, వాళ్ళని తీసుకెళ్లి గాయములు కడిగిన తర్వాత వాళ్ళకి ఆతిథ్యం చేశాడు, వాళ్ళకి భోజనం పెట్టించాడు. చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు మనం కూడా మనుషుల యొక్క అవసరాలు పట్టించుకోవు. మనుషుల యొక్క అవసరాలు పట్టించుకునే వాళ్ళు భూమి మీద చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ శత్రువు ఆకలి కొంటే ఏం చేయాలంటే, వాడు శత్రువా మిత్రువా అని చూడకూడదు. వాడు ఆకలి కొంటే మనం ఆహారం పెట్టాలంటే అంతే. వాడి దప్పు కొంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంట. వాడు శత్రువు మిత్రువు అని చూడకూడదంట. ఎవరైనా వస్త్రం లేకుండా ఉంటాడు, వస్త్రం ఇవ్వాలంట. అది బైబిల్ చెప్తా ఉంది. సో మనమైతే ఏం చేస్తామంటే, మనవాళ్ళు అయితే బట్టలు పెడతాం కదా. మన చుట్టాలు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, పెళ్లికి వచ్చిన వాళ్ళు, లేకపోతే గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళు అయితే, మనవాళ్ళు అయితే, దగ్గర వాళ్ళు అయితే ఏం చేస్తారు? బట్టలు ఎలాంటివి పెడతానండి? ఎంత దగ్గర వాళ్ళు అయితే అంత ఖరీదని. ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే కొంచెం దూరపు చుట్టాలకి క్వాలిటీ పడిపోతుంది కదా, పడిపోతుంది కదండి. అలా 150 వెళ్ళిపోద్ది ఆఖరికి కదా. 150 2 సార్లు అమ్ముతాడు కదా సీఎం వారాడు. అది ఇస్తే ఉంటుంది 3 మీటర్లు ఉంటుంది, 5 మీటర్లు ఉంటుంది. ఏం చీరలు అంటే పెట్టుబడి చీర అంటే. పెట్టుబడి చీర అంటే తెలుసా మీకు? తెలియదండి. తెలియదండి. నిజంగా చీరలు కూడా రాదా మీకు? పెట్టుబడి చీర అంటే తెలియదు మీకు? పెడతారు, ఎవరు పెడతారు చెప్పండి పెట్టుబడి చీర? గుళ్ళో అమ్మవార్లకి పెట్టడానికి ఇస్తే ఉంటుంది అది కదా. అమ్మవార్లకి పెట్టడానికి పెట్టుబడి చీరలు పెడితే చాలా సవకాన్ని చిన్నది ఉంటుంది. అది గుడిసిపోతుంది, ఇంట్లో పెడుతుంది మరి. ఎందుకంటే అలాంటి చీరలు పెట్టండి అమ్మవారికి కదా. ఒక దేవత అని నువ్వు అనుకుని నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించో లేకపోతే పూజించో చేసుకునే ఒక దేవత అయితే నీ ఇంట్లో ఉన్న బెస్ట్, లేకపోతే నువ్వు కొనగలిగిన కాస్ట్లీయెస్ట్ చీర పట్టుకెళ్ళి ఇవ్వాలి. కానీ చిన్న ముక్క చీర అది సరిగ్గా నేత లేకుండా ఉన్నది పనికి వాళ్ళది కొనుక్కొచ్చి అమ్మవారి చీర ఎట్టారు ఎందుకలా? అక్కడే తెలిసిపోతుంది నీ అమ్మతారుగా వాల్యూ ఎంత ఉందో కదా. వాట్ ఈస్ ద వాల్యూ దట్ యు ఆర్ గివింగ్ కదా. దేవుడికి ఏంటిస్తామంటే మనం మనకి పనికిరాని దేవుడికి ఇచ్చాడు. ఏంటది మనకి పనికిరాని ఏంటండి? జుట్టు కదిలించేసి ఈ మధ్య అది కూడా ఇవ్వట్లేదు కుర్రాళ్ళు. ఏం చేస్తున్నారంటే ఈ సైడ్ అంటే ఇస్తున్నారు కానీ బేస్ ఇవ్వట్లేదు కదా. మేత దాచుకుంటున్నారు. ఈ పక్కన మాత్రం నాకు అది దేవుడు ఇచ్చారు.
అంటే దేవుడికి ఇచ్చిన దాంట్లో కూడా దేవుడితో సెంటర్ అయితే ఇప్పుడు సైడ్ అప్పటిది అయితే ఇచ్చేస్తాడు వాడు. చాలాసార్లు చెప్పాడు, ఎందుకయ్యా దేవుడికి ఇస్తావు, ఎంట్రుకలు ఎవడ పెట్టి ఏదైనా ఇస్తే తెచ్చుకో, కొన్ని ఎంట్రుకలు తప్ప నువ్వు ఇంకేం ఇవ్వగలవు దేవుడికి. ఆలోచించాడు ఒకసారి మా తాపి వేసి, వెంట్రుకలు తప్ప ఇంకేమైనా ఇవ్వగలవా నీ శరీరంలో వచ్చి ఒక భాగం ఇవ్వగలదు. ఏంటంటే గోల్డ్ పెరిగిపోతాయి కదా నిలగా, ఆ పెరిగి ఎత్తికించి ఉడ్డీలో వేసేస్తున్నాడు బయటికి. అయ్యి మనం ఇవ్వగలిగి ఇంకేమి లేవా, ఇంకేమీ ఇవ్వలేడు. కాబట్టి చాలాసార్లు దేవుడికి ఇచ్చి అలాంటి నీచమైనవి ఇస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రశస్తమైన వాటిలో, మంచి వాటిలో మచ్చలేంది, కళంకమైన లేంది ఆయన గొర్రె పిల్లని తీసుకెళ్లి హేబెలు ఇచ్చాడు. కయీను ఏమి ఇచ్చాడు, తన పంటలో చదవరు కదా, అది కూడా సరిగ్గా చదవరు కదా, తన పంటలో కొంత, చూడండి పంటలో కొంత, ఈజ్ నాట్ సెలెక్టెడ్. దేవుడికి ఇవ్వాలనుకున్న దాంట్లో నా పంటలో కందిపప్పులో మంచి కందిపప్పు, వార్ధా కందిపప్పు ఇస్తాను అని అంటలేదు. నా కందిపప్పులో కొంత, నా ధాన్యంలో కొంత, మంచి ధాన్యం నేను దేవుడికి ఇస్తాను అంటలేదు కదా. మనం కూడా ఎప్పుడైనా దేవుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే యూ గివ్ ది గుడ్ థింగ్ ఆర్ ది బెస్ట్, రైట్. ఇప్పుడు ఈ ఫిలిప్పీలో ఉన్న జైలర్ పౌలు శీలని లోపలికి తీసుకెళ్ళి గాయాలు కడిగి ఆయింట్మెంట్ రాసి ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు, భోజనం పెట్టాడు, తినడు, భోజనం పెట్టాడు. భోజేసిన తర్వాత అప్పుడు పౌలు శీల ఏం చెప్తున్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, అప్పుడు నీవును నీటి వాడు. ఇది అర్ధరాత్రి జరిగిన సమయం. ఆ రాత్రికి రాత్రి ఆ జైలర్ ఏమంటారంటే, మాకు బాప్తిసం ఇచ్చేది కదండి, మాకు బాప్తిసం ఇచ్చేది. బహుశా అక్కడ ఏదో తుట్టో లేదా ట్యాంకో లేదా సంపో ఏదో ఉంటుంటుంది. వెంటనే పౌలు శీల మళ్ళీ ఈ గాయాలతో, ఈ నొప్పులతో, ఈ బాధ మళ్ళీ నీళ్ళల్లో దిగి ఒక్కొక్కళ్ళు రమ్మని కుటుంబ సభ్యులందరినీ వరుసగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చేసారు. హల్లెలూయా. ఆ బాప్తిసం పొందిన వాళ్ళు ఎలాగున్నారంట, చెప్పండి, ఆఖరి వచ్చిన చదవండి. వాడి ఇంటి వారు అందరితో కూడా సంతోషపడిపోయాడు బాప్తిసం పొందగానే. నేను బాప్తిసం ఇచ్చిన తర్వాత చాలా మందిని వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటారు ఎలా కూడా. నాకు కొంతమంది మాత్రం సంతోషంగా కనబడతారు బాప్తిసం పొందిన తర్వాత, ఎంత ఆనందం వాళ్ళకి. అంటే కొంతమంది మొక్కలు అంత ఆనందం కనిపిస్తుంది ఏమో, ఆ సిట్లు పోయిన మొక్క అలాగే ఉంటుంది, అది వికసిస్తుంది. అదంటే బాప్తిసం పొందగానే లోపల జాయ్ రాదు, ఎందుకో ఏదో కారణం ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు మిగతా స్టడీస్ చెయ్యం కదండి, మేము ఎంతవరకు ఎక్కడి వరకు చెప్పారు అక్కడి వరకే ఉండి ఆగిపోతారు. వీ హ్యావ్ లిమిట్స్. సంఘ కాపరిగా లేకపోతే పాస్టర్గా లేకపోతే దేవుని బిడ్డగా ఊరికే డీటెయిల్స్లోకి వెళ్ళాం. మైక్రోస్కోపిక్ వ్యూ మేము చూడం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కదా, సోషల్ డిస్టెన్స్ అన్నారు కదా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. Therefore, we are not able to study what is happening inside. లోపల ఏం జరుగుతుందో మాకు అర్థం కాదు. అందుకే కొంతమంది చూసినప్పుడు చాలా సంతోషం బాప్తిసం పొందగానే కనబడుతుంది, కొంతమందిలో ఆ సంతోషం కనబడదు. ఎందుకు పరిశుద్ధాత్మ కార్యం వీళ్ళలో ఇంతగా జరగట్లేదు అని ఒక్కొక్కసారి డౌట్స్ వస్తాయి. కానీ ఆ డౌట్స్ పడి నేను కృంగి కంటే దేవునిలో ఆనందించడం వేరు కనుక దేవుని వైపు చూసి ఆనందిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అప్పుడు తెల్లవారేసరికి ఆ జడ్జెస్ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది, ఏమని, వెంటనే వదిలేండి అనేసి. అంటే తెల్లవారి వరకు వాళ్ళు బుర్ర పనిచేయమన్నమాట. వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఒక దెయ్యాన్ని వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళు వెంటనే రిలీజ్ చేసేయండి అని ఆర్డర్స్ వచ్చేసేయండి.
పౌలు శీల కూడా కొంచెం బొడ్డోళ్ళేనా కానీ దేవుడి సేవకులు కూడా బొడ్డోళ్ళేనండి, కాదని నేను అందరు చాలా గట్టాడు కొంతమంది పట్టుకున్నట్టు వదిలిపెట్టరు. వాళ్ళు ఏమన్నారంటే రాత్రి జైలు వేసేసి పొద్దున తలుపులు తీసుకోమంటారా, రమ్మనండి వాళ్ళే ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళమనండి. లెట్ ఎవ్రీబడి నో మేమేం తప్పు చేయలేదన్నది ఊరంతా చూసేటట్టు లెట్ ద జడ్జెస్ కమ్ హియర్, ఆ న్యాయాధిపతిని ఇక్కడికి రానివ్వండి అని చెప్తే ఆ భట్టుడు చెప్పారు, సార్ మనం రాత్రి సినకోడిస్లో ఆపరేషన్ చూశారు, పౌలు శీల వాళ్ళు ఎవరు తెలుసా అండి, రోమా సిటిజన్షిప్ కలిగిన వాళ్ళు. వాళ్ళెవ్వరు కొట్టడానికి వీల్లేదు. రోమా సిటిజన్షిప్ ఉన్నవాడు కొడితే ఎవరిని కొట్టినట్టు తెలుసా, సీజర్ని కొట్టినట్టు. కాబట్టి సీజర్ ఊరుకోడు. ఇప్పుడు దండెత్తి వచ్చేస్తాడు గుర్రాలతోటి. నన్ను కొట్టాడు అన్యాయకారి గారు పౌలు గారు కంప్లైంట్ చేస్తే ఆ రోజుల్లో SMS గా చేస్తే వాట్సాప్ పెడితే సీజర్కి వెంటనే సీజర్ గుర్రాల మీద పంపించేసి ఐడియాన్ని ఆ న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని అయిపోయి సఫా వేట్లే. కానీ రోమపోయిల్లు నువ్వు జైలు వేసావు రాత్రి అంటాడు. పొరపాటు అయిపోయింది సార్ అంటే తనకే నరికి పొరపాటు అయిపోయింది సార్ అంటాడు. కాబట్టి వాళ్ళిద్దరూ అందరూ ఆ న్యాయాధిపతులు అందరూ కూడా జైలుకి వచ్చి వీళ్ళని పట్టుకొని బాబు పొరపాటు అయిపోయింది, మాకు తెలియదు మీరు రోమ పౌరసత్వం కలిగిన వాళ్ళని, దయచేసి బయటకు వచ్చేయండి అని బయటికి తీసుకొచ్చేసి బయటకు వచ్చిన తర్వాత పౌలు శీల ఎక్కడికి వెళ్ళలేదు కదండి. ఎవరైతే వాళ్ళని ప్రేమించి ఆతిథ్యం ఇస్తా ఉందో ఆ లూదియా బయటికి వెళ్ళి అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, పౌలు శీల బెత్తాలతో కొట్టబడినప్పటికీ రక్తాలు కారినప్పటికీ వాళ్ళు పడిన బాధ కంటే ఒక జైలర్ కుటుంబం అంతటికి రాత్రికి రాత్రి బాప్తిసం ఇచ్చామన్న సంతోషం వాళ్ళకి ఎక్కువ ఉన్నది. therefore they are more happy because the whole family was saved. ఆ రాత్రి రక్షింపబడ్డ ఆ కుటుంబాన్ని చూసి వాళ్ళు సంతోషించారు. దేవుని బిడ్డల దేవుని సేవకులు ఎలా ఉంటారంటే మనకి జరిగిన నష్టం కంటే ఎదుటివాడికి జరిగిన లాభాన్ని చూసి ఆనందించేవాడు. మీకు ఎవరికైనా అలాంటి పెద్ద మనసు ఉందండి? నాకు నష్టం కలిగినా పర్వాలేదు, ఎదుటివాళ్ళకి మేలు జరిగితే నువ్వు సంతోషించగలిగిన మనస్సు నీకు ఉందా? నేను చెప్పింది అర్థం అవ్వలేదు చాలా మంది కదా, అర్థం అవ్వలేదు కదండి. అర్థమైంది, మీకు నష్టం అయిందండి కదా, మీకు నష్టం కలిగింది కానీ ఎదుటివాళ్ళకి చాలా లాభం అయింది. నష్టం అయినా పర్వాలేదు, వాళ్ళకి అంత మేలు కలిగిందో అని అనుకునే మనస్సు మీకు ఉంటుందా? అసలు అలాగంటే మనస్సు మనకు కలిగి ఉండాలా అవసరం లేదా? అవసరం కాదు. వాళ్ళకే ఉన్నవాడికే ఇంకా బాగా కలిగింది, ఒక ఇల్లు ఉన్నవాడికే 2 ఇళ్ళు వచ్చేవి, నాకే ఇల్లు రాలేదు కదండి, నాకు ఉన్న భూమి కూడా లాక్కున్నారు అని ఏడిసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరండి. ఉన్నారా? మనందరూ అదే టైపు. మనందరూ లేదు కాదు అంటాం కానీ నిజానికి మన వరకు వస్తే కదండి, మన వరకు వస్తే కదా ఆ పక్కింటవాడి కొడుకు కట్టవో అని ఏడుస్తుందంటే మనం అందరం నవ్వుతాం. మన కొడుకు దగ్గరికి వచ్చేసరికి మా కిట్టిగడ పక్కిగడ దగ్గరికి వచ్చేసరికి చెప్పండి చెప్పండి, అది వాళ్ళ అమ్మాయి కాదు, వాడి అమ్మమ్మ కూడా ఉంది, పెద్ద బోట్ ఉంది. ఇప్పుడు కట్టడం డబుల్ అయిపోతే 300 400. బడ్డి బాబు అంత తక్కువ ఇస్తే ఎలాగవుతుంది? 5 లక్షలు చాలు, 10 లక్షలు చాలదు, 20 లక్షలు చాలదు, ఎంత కావాలా? 1 కోటి. ఇది చేసిందేటో 1 కోటి కావద్దండి. అంటే మనోడు అనేసరికి రూల్స్ ఏ వర్తించు. అదే మీ కొడుకైతే కట్టవాడు అలా కట్టం తీసుకోకూడదమ్మా. క్రైస్తవులు వారు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలు కట్టం అడగకూడదు. మనకు వాళ్ళ కొడుకైతే దేవుని బిడ్డలు, మన కొడుకైతే ఊరుకోండి. అలాగే చాలా మంది చూశారండి, అలా చాలా మంది
చూసారు పెద్ద పాస్టర్ గారు పాస్టర్ గారికి పెళ్లి చేస్తున్నారు మేము. పాస్టర్ గారు తల్లిసి కట్నం తక్కువైతే మాత్రం ఒప్పుకోక బాబు, చేసేది నీ కొడుకు ఏం చేస్తాడు ఒక సేవ. అందుకే పెద్ద సేవకుడు కదా కట్నం ఒప్పుకోండి. పెద్ద సేవకుడికి పెద్ద ఎందుకో తల్లిదండ్రులు అలా మారిపోతున్నారు. మీరు కూడా అలా మారిపోతున్నారు. ఎంతమంది అండి తల్లిదండ్రులు కొడుకులో ఉన్న తల్లిదండ్రులు ఉన్న చేతులు కొడుకులో ఉన్నవాళ్ళు కొడుకులో కట్నం తీసుకోలేదు. కట్నం తీసుకోవు అన్నవాడు చేతులు ఇప్పుడు పెళ్లి అవ్వలేదు మా అబ్బాయికి ఇంకా, కానీ కట్నం తీసుకో అన్నవాడు చేతులు ఎత్తరు. నాకు తెలిసి మీరు ఎత్తరు ఒకటి చెయ్యండి సరే. చూద్దామండి ఆ వయసు వచ్చాక రాకపోతారా నా దగ్గరికి సంబంధం చూడమని, అప్పుడు చెప్పకపోతారా కట్నం కావాలని. కాబట్టి దేవుని బిడ్డలన్నా అలా చేయకుండా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పౌలు శీల ఈ లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. దేర్ ఎంజాయింగ్. ద రియల్ ఎంజాయ్మెంట్ ఎప్పుడంటే ఆ జైలర్కి బాధ్యత సెలిచినప్పుడు, ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత లూదియా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు యాక్చువల్లీ రిలాక్స్. చాలా సార్లు మనం కొందరింటికి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్ అవుతామండి. ఎంత రిలాక్స్ అవుతామంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనం హాయిగా పడుకోనట్టు నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఇళ్ళకి వెళ్తే కదండి ఉమ్మతికాయ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఉమ్మతికాయలు ఎలా ఉంటాయంటే పల్లేరుకాయ మీద కూర్చున్నట్టు ఉంటుంది కదా. అస్సలు క్షణ కూర్చొనే ఇంట్లో అడిచి టీ వద్దు ఏవద్దు పంపంటే బాగుండు అనిపిస్తుంది. బాగా ఇలా వస్తామంటే లేచిపోతా కమ్మవారు. 5 నిమిషాలు ఎక్కువ ఉండలేదు. కారణం ఏంటి తెలుసునండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళు మన పట్ల చూపించే చిన్న ప్రేమ, అది ఇచ్చే అరకప్పు టీ కదా, దానికి వాల్యూ కట్టలేము. అది అరకప్పు టీయే కానీ అది మోర్ దెన్ ఆ గోల్డ్ జ్యూస్ లాగా ఉంటుంది అనమాట. మోర్ దెన్ టేస్టీ. అక్కడే రిలాక్స్ అవుతాం మన మైండ్ విల్ రిలాక్స్ లైక్ ఎనీథింగ్. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా పౌలు శీల అన్నవాళ్ళు దెయ్యాన్ని గద్దించి తమ మీదకి ఎన్నో నిందలు తెచ్చుకున్నారు. ఎన్ని నిందలు ఆడ మీదకి వచ్చినా మేము పడే నిందల కంటే ఒక ఫిలిప్పీ జైలర్ తాలూకా కుటుంబాన్ని దేవుళ్ళకి నడిపించామన్న ఆనందం ఎక్కువగా తీసుకున్నారు వాళ్ళు. ఆ సంతోషంతో వెళ్ళి లూదియా ఇంటి దగ్గర హ్యాపీగా రిలాక్స్ అయ్యారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇతరుల యొక్క పేరు గాని మీరు చూడగలిగితే, ఇతరులు మీరు ఆశీర్వదించగలిగితే, ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ సంతోషంలో నువ్వు సంతోషం పొందగలిగితే కదా. మనం నేను చెప్పిన వాక్యం ఏంటంటే సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో ఏది సులువు అని చెప్పారు కదా. ఏది సులువు? ఏడవడం సులువు. ఎందుకంటే సంతోషించేవాడితో సంతోషిస్తలేవు. కారణం ఎందుకు సంతోషించలేవు కదా. ఏలియమ్మ ఇంటికి వెళ్ళారు, కిందంతా సెల్లారే, చక్కగా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు కదా. అదే బయటకు వస్తే అసలు సెల్లరే లేదు. ఎలా సంతోషించాలా, ఎలాగ ఆనందించాలా? ఆనందించలేవు కదా. whenever you compare you will lose your joy. ఇతరులతో పోల్చుకుంటే నీ సంతోషం పోతుంది. అందుకే ఏం చేయాలి, ఎప్పుడు పోల్చుకోకండి. నాది నాదే, నీది నీదే. దేవుడు నాకు ఇంత పెట్టాడు, ఐఎమ్ హ్యాపీ. దేవుడు నీకు అంత పెట్టాడు, యు ఆర్ హ్యాపీ. డోంట్ కంపేర్ విత్ మై హౌస్ అండ్ యువర్ హౌస్. దే ఆర్ 2 different things. నా ఇల్లు ఉత్తరం ఫేసింగ్, ఆయన ఇల్లు వెస్ట్ ఫేసింగ్. ఎలా ఈక్వల్ అవుతాయి? దే కెనాట్ బి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ద బైబిల్ సేస్ బీ హ్యాపీ విత్ దోస్ హు ఆర్ హ్యాపీ కదా. అలా చేద్దాం, ప్రార్థన చేద్దాము. తలలో పరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ గల దేవా, నీకు స్తోత్రాలు. నీవు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతం చేసే దేవుడు, దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడవు, కుటుంబాలను రక్షించే దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చే దేవుడవు, ఆనందింపజేసే దేవుడు. దేవా నీకు స్తోత్రాలు.
ఈ మధ్యాహ్న కాలంలో నీ వాక్యాన్ని విన్న నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని ఆశీర్వదించి దీవించి ప్రతి అవసరంతో తీర్చు. ఈ దినాన్ని మాకు బలించారు, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతిని చెల్లిస్తున్నారు. సంతోషించే వారితో సంతోషించడానికి, దుఃఖించే వారితో దుఃఖించడానికి మా బ్రతుకుల్లో మీరే ఉండి మమ్మల్ని నడిపించమని మనం చేసుకుంటున్నాం. మమ్మల్ని నీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుని ఈ చిన్న ప్రార్థన మా ప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదం కాపుతారు ఇప్పుడు ఉన్న మనందరికీ, మన ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి క్షేమాభివృద్ధి కలిగి చేరు గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశా